హల్లెలూయా. ఈ దినము కూడా దేవుని యొక్క లేఖనములలో నుండి మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మన అందరికీ ఒక ఆశ ఉండాలి. అంటే మీలో ఎంతమందికి ఉందో నాకు తెలియదు. మనకు ఉండవలసిన ఆశ ఏమిటంటే, నేను మరణిస్తే లేక ప్రభు రాకడ వస్తే పరలోక రాజ్యములో నేనుండాలి అన్న ఆశతో బ్రతకాలి మనం. ఎందుకంటే లోకములో మనం ఎంతకాలం ఉన్నా ఈ లోకాన్ని విడిచి ఒక దినమున ఖచ్చితంగా మనం వెళ్ళిపోవాలి. అవునా కదా? అమ్మ, మీరు ఆ చాట్ ఉన్నారు, ఇటు ఎదురుకు వచ్చేయండి. అమ్మ, మీరు ఇటు జరగండి. రైట్. స్తంభం చాటుని కాకుండా కొంచెం కనపడేటట్టు కూర్చుందాం. ఓకే, రైట్. ప్రతి మనిషి భూమి మీద ఏమి కలిగి ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మరణం అనేది ఉంది. ధనవంతుణ్ణి గూర్చి రాయబడినప్పుడు ఏమని రాయబడిందంటే, దరిద్రుడైన లాజరు చనిపోయాడు అన్నాడు. కానీ ధనవంతుడు దగ్గరికి వచ్చేలకి ధనవంతుడు కూడా చనిపోయాను అంటాడు. కూడా అంటే ధనవంతులు కూడా చనిపోతారు, వారికి కూడా మరణం ఉంది. భూమి మీద మరణించకుండా ఉండే వ్యక్తి ఎవరు కూడా లేరు. అయితే మనలో చాలా మంది యేసు ప్రభు వారిని నీవెందుకు విశ్వసించావు, లేక నీవు దేవునిని ఎరుగనటువంటి ఒక వ్యక్తివి కదా, యేసు ప్రభు వారి దగ్గరికి ఎందుకు వచ్చావు, యేసు ప్రభువుని రక్షకునిగా ఎందుకు అంగీకరించావు అని చెబితే మీరు చాలా కారణాలు చెప్పొచ్చు రకరకాలుగా. నాకున్న సమస్యలను బట్టి యేసు ప్రభు నమ్ముకుంటే అవన్నీ తొలగిపోతాయి అన్నారండి. లేక యేసు ప్రభు నమ్ముకుంటే నాకు మేలు జరుగుద్ది అన్నారండి. లేక యేసు ప్రభు దగ్గరికి వెళితే నా కుటుంబం ఆస్వాదించబడద్దండి అని చెప్పారండి. ఇలా ఎన్నో కారణాలు చెప్పొచ్చు. అయితే ఇవన్నీ కూడా భౌతికమైనవి. యేసు ప్రభు దగ్గరికి రాకుండా కూడా ఇవి జరిగే పరిస్థితులు ఉన్నాయి. యేసు ప్రభు దగ్గర రాకపోయినా కూడా ఆశీర్వదించబడిన వారు ఉన్నారు. ఇవాళ దేవునిని నమ్ముకోని వారు చక్కగా బ్రతికేవారు చాలామంది ఉన్నారు. మంచి ఇళ్ళు, మంచి కుటుంబం, మంచి ఉద్యోగాలు, మంచి సాంపత్యం, మంచి సంతోషం చాలామంది ఉన్నారు. ఇవాళ యేసు ప్రభు నమ్ముకోకపోయినా, యేసు ప్రభు దగ్గరికి రాకపోయినా వాళ్ళ పిల్లలకి వివాహాలు అవుతున్నాయి, వారికి మంచి చదువులు ఉన్నాయి, వారికి మంచి పులారా చక్కనటువంటి కుటుంబాలు ఉన్నాయి, మంచి జీవితాలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు యేసు ప్రభు దగ్గరికి రావడం వల్ల ఇవి జరుగుతాయి అనుకోవడం ఏమిటంటే, నీవు లోక సంబంధమైన ఆశలు కలిగి ఉన్నావని అర్థమవుతుంది. అయితే యేసు ప్రభువుని ఎవరైనా సరే భూమి మీద విశ్వసించాలి అనంటే ఒకే ఒక కారణం. ఏమిటి అని అంటే, భూమి మీద జన్మించిన ప్రతి వ్యక్తి, స్త్రీ గాని పురుషుడు గాని, జన్మతః పాపముతో జన్మించిన వారం. ఇది సృష్టి ప్రారంభమున దేవుడు చేసిన ఆది దంపతులైన ఆదాము అవ్వలను బట్టి మనకు సంక్రమణగా జరుగుతుంది. మనం ఒకవేళ నేను పుట్టినాక ఏ పాపము చేయలేదు అనవచ్చు. వాస్తవమే, నువ్వు చాలా మంచిగా బ్రతికవు. కానీ నువ్వు మంచిగా బ్రతికినంత మాత్రాన నీలో పాపము లేదు అనడానికి లేదు. ఎందుకంటే అది నీ పుట్టుక బీజముతోనే నీలో సంక్రమణ జరిగింది. అందును బట్టి ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు కూడా పాపపు స్వభావాన్ని కలిగి ఉన్నాడు. పాపం తన నైజములో ఉంది. ఇప్పుడు పాపములో ఉండి పాపములోనే చనిపోతే
పాపమునకు జీతము మరణం. పాపమునకు జీతం మరణం. అది ఏ మరణము? భౌతిక మరణము కాదు, శరీర సంబంధమైన మరణం కాదు, ఆత్మ మరణం. దాన్ని రెండవ మరణము అంటారు. రెండవ మరణం అనగా అగ్నిగుండం. రెండవ మరణం అనగా అగ్నిగుండం. కనుక ఇప్పుడు ప్రతి మనుష్యుడు కూడా పాపములో ఉండి, పాపములో జీవించి, పాపములో చనిపోయి అగ్నిగుండానికి వెళుతున్నాడు గనుక మనలను సృష్టించిన దేవుని యొక్క ఆలోచన ఏమిటంటే, నా చేత సృజించబడినటువంటి వీరందరూ కూడా ఇలాగున పాపమును బట్టి నరకానికి వెళుతున్నారు గనక వీళ్లను నరకము నుండి రక్షించాలి అనంటే పాపమును తీసివేయాలి. పాపమును తీసివేయాలి. ఇప్పుడు పాపమును తీసివేయడానికి పరిశుద్ధుడైన ఆ దేవుడు తనని తాను రిక్తునిగా మార్చుకొని ఈ లోకానికి మనుషునిగా వచ్చాడు. మనుషునికి వచ్చి ఆయన చేసిన పని ఏంటంటే, పాపినైన మనలను ప్రేమించి మనలో ఉన్న పాపాన్ని ద్వేషించాడు. మనలో ఉన్న పాపాన్ని ఆయన పాపిని ద్వేషించలా, పాపమును ద్వేషించాడు. పాపమును ద్వేషించాడు. అయితే ఇప్పుడు ఆయన మనలో ఉన్న పాపాన్ని తీసివేసి, మనలో ఉన్న పాపం తొలగిపోయి మనము పరిశుద్ధులమైతే తిరిగి పరలోక రాజ్యం వెళతాము అని చెప్పి సర్వ మానవాళి పాపము కొరకై తన ప్రాణాన్ని ఆయన అర్పించాడు. యేసు ప్రభువు మన అందరి పాపముల కొరకై ఆయన చనిపోయాడు గనుక ఆయన కార్చిన శిలువ రక్తము చేత మన ప్రతి పాపము కడగబడుతుంది గనుక కడగబడినప్పుడు మనం పరిశుద్ధులమవుతాము. పరిశుద్ధులమై చనిపోతే పరలోక రాజ్యం వెళతాం. పరలోక రాజ్యం వెళ్తాం. ఇప్పుడు అందుకని యేసు ప్రభు దగ్గరికి వచ్చిన బిడ్డలు లేక యేసు ప్రభుని విశ్వసించేవారు దేనిని విశ్వసించాలి అంటే, యేసు యొద్దకు వెళితే లోకములో ఏ దేవుడు అనబడిన వ్యక్తి చేయలేని పని, ఏ దేవత అనబడుతున్న వ్యక్తి చేయలేని పని, ఏ మహాగణులు అనబడుతున్న వారు చేయలేని పని యేసు ఒక్కడే చేయగలడు. ఏమిటా పని అంటే, పాపమును తీసి మనలను నీతిమంతునిగా చేయగలడు. దేవునికి స్తోత్రం. ఈ లోకములో ఎవ్వరు ఇంకా పాపమును తీసి ఒక పాపిని నీతిమంతునిగా చెయ్యగలిగిన దేవుడు గాని, దేవత గాని, మహామునులు గాని, గొప్పవారు గాని ఎవ్వరూ లేరు. అది యేసు ఒక్కడే చేయగలడు. ఎందుకంటే ఆ పాపము నిమిత్తమై ఆయన వెల చెల్లించాడు ఆయన రక్తాన్ని. అందుకిప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చే మనం, యేసు ప్రభుని విశ్వసించే మనం ఎందుకు రావాలి, ఎందుకు విశ్వసించాలి అంటే, ఆయన దగ్గరకు వస్తే మనము నీతిమంతులమవుతాం. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గరకు వస్తే పరిశుద్ధులమవుతాం. అంతేకాదు, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు మనకు ఉండవలసిన ఆశ ఏమిటంటే, నేను చనిపోయిన తరువాత పరలోకం వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే మనం ఎలా మారాలి చెప్పాలా? పరిశుద్ధులుగా మారాలి, నీతిమంతులుగా మారాలి. బైబిల్ గ్రంథములో కొందరు పరలోకం వెళ్ళరు, అగ్నిగుండానికి వెళ్తారు. ఒకసారి ఆ లిస్టు చదివి మనం ఉన్నామేమో, మనకు కానీ ఆ కొనుంటే టిక్కెట్ కొందాం దానిలో. ఒకసారి చదవండి వాక్యాన్ని చూద్దాం మనం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. ఎవరు అన్యాయస్తులంటే? అన్యాయస్తులంటే ఎవరు? అన్యాయంగా నడిచేవాళ్ళు, న్యాయం లేనివాళ్ళు. ఉదాహరణకి మనం పెద్ద బయటికి వెళ్ళి సైన్సిస్ట్ లాగా ఏం చేయక్కర్లా. సింపుల్ ఎగ్జాంపుల్ చెబుతా. ఉదాహరణకి నువ్వు కొత్తగా వచ్చావు, నీకెవరు ఆధారం లేరు. ఇక్కడ ఏదో మాట కలిపి మా ఏరియా పిల్లవనో మా తెలుగు పిల్లవనో అని నిన్ను దగ్గర తీసింది ఒక మనిషి. ఫ్లాట్లో నీకు ఏదో ఒక బెడ్ ఇచ్చారు. ఉంటా నీకు స్వార్థం పెరిగి నిన్ను దగ్గర చేసిన మనిషిని ఆ ఫ్లాట్లోంచి బయటికి గంటైతే దాన్ని ఏమంటారు?
ఇప్పుడు ఈ బ్యాచ్ ఎవరు వెళ్ళరు? ఇప్పుడు చెప్పండి, అన్యాయం ఏంటి? పెద్ద పెద్ద లోతుల్లోకి వెళ్ళొద్దు మనం, సింపుల్, అవునా కదా? నువ్వు వచ్చినప్పుడు నీకేమీ తెలియకపోతే, ఇబ్బందుల్లో ఉంటే ఆదరించోడు లేకపోతే, అసలు నువ్వెవరో కాకపోయినా, నీకు తెలియపోయినా, ఏదో చెల్లానో లేకపోతే అక్కనో నేను ప్రేమించి దగ్గర తీసి, పోనీలే ఒక ఆడపిల్ల కదా నాకులాగా ఇలాగ రోడ్డు పడిపోయింది అనుకోకప్పుడు ఒకరు ఆదరించారని దగ్గర తీస్తే, నువ్వు మేలు చేసిన మనిషి కీడు చేయడం అన్యాయమా న్యాయమా? ఇవాళ మనలో గుండె మీద చేయి చెప్పండి, నేను ఇంతవరకు ఎవరికి అన్యాయం చేయలేదన్నవాళ్ళు. మనం ఎంత అన్యాయస్తులమంటే, పెళ్లిలో దేవుని ఎదుట, సంఘము ఎదుట, కష్టాల యందు, ఇరుకుల యందు, ఇబ్బందుల యందు, శ్రమల యందు ఈయన విడిచిపెట్టను అని ప్రమాణం చేసి, గలపెళ్తే 4 డబ్బులు సంపాదితో పిల్లకి పెళ్లి చేసిన ఎవడో ఏళ్ళ మీరు పెడతాడు, వదిలేసి వచ్చేసావు. అన్యాయమేనా? ఇప్పుడు గలఫ ఎవరు రావాలంటే, ఏ 40-45 వయసు ఉండి భర్త చనిపోయి పిల్లుంటే ఆధారం లేదు అన్నవాళ్ళు రావడం సహజం. లేదా భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ఇక్కడ పనిచేసుకోవడం సహజం, అవునా? ఏమండి, ఇలాంటి వాళ్ళు, లేకపోతే వివాహం లేకోకుండా తల్లిదండ్రులు ఉన్న వృద్ధులు, వాళ్ళని పోషించాలి అన్నవాళ్ళు రావడం సహజం. వయసులో ఉన్నావు, భర్త ఉన్నాడు, పాలు తాగే పిల్లలున్నారు, వదిలేసి అగేసుకుంటూ వచ్చేసావు. అన్యాయమేనా? ఆడికి తల్లి పాలు ఇవ్వాలా, డబ్బా పాలు పట్టాలా? నువ్వు తల్లికి అన్యాయం చేసావా లేదా ఆడికి? మరి ఇప్పుడు ఈ బ్యాచ్ అంతా పర్లోకం వెళ్తారా? మీరు చెప్పాలా? అన్యాయస్తులు ఎక్కడ పోరట? రైట్, ఇప్పుడు అక్కడ మనం టికెట్ కొని మీరే బ్యాచ్ అది. రైట్, చదవండి. మోసపోకుడి జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఎవరు దూషకులంటే? బూతులాడేవాళ్ళు. ఎవరు చెప్పండి? బూతులాడేవాళ్ళు పరలోకం వెళ్ళరు. త్రాగుబోతులు పరలోకం వెళ్ళరు. జారులు అంటే వివాహము కాకుండా వివాహమైన వ్యక్తితో సంబంధం కలిగిన వారు జారులు, వీళ్ళు పరలోకం వెళ్ళరు. ఇప్పుడు ఈ లిస్టులో ఉన్న వాళ్ళు ఎవ్వరూ దేవుని రాజ్యానికి వెళ్ళరట. మనం ఆ లిస్టులో ఉన్నామేమో ఒకసారి సరి చేసుకోవాలా. ఇంకొక బ్యాచ్ ఉంది, పరలోకం వెళ్ళకోకుండా అగ్నిగుండానికి వెళ్ళే బ్యాచ్. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన 21. పిరికి వారు, చూడండి, అవిశ్వాసులు, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. చాలు. అంటే ఇప్పుడు లిస్టులో ఉన్నటువంటి 8 కేటగిరీస్, ఈ 8 గుణాలు ఎవరిలో అయితే ఉన్నాయో వాళ్ళు కూడా పరలోక రాజ్యము వెళ్ళరు. అయితే మన ఆశ ఏమై ఉండాలి అంటే, నేను ఏమైనా సరే లోకములో క్రీస్తుని కలిగి పరలోకం వెళ్ళాలి అన్న ఆశ ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకో తెలుసా? ఇక్కడ బ్రతికేది మా బ్రతికితే ఒక 100 బ్రతుకుతాం, కానీ యుగ యుగములు బ్రతకవలసింది ఆ స్థలం. యుగ యుగములు బ్రతకవలసింది ఆ స్థలం. ఈ 100 సంవత్సరాల ఈ ముచ్చట కొరకు మనం ఏం చేస్తామంటే, యుగ యుగాలు బ్రతకవలసిన దాన్ని మనమే చేతులారా పాడు చేసుకుంటున్నాం. ఈ మనుషులు ఈ 100 సంవత్సరాలు బ్రతికే ఈ జీవితానికి ఏమండి మనుషులు విలువిచ్చి ఈ జీవితం కొరకై యుగ యుగములు గడపవలసినటువంటి దానిని చేతులారా నాశనం చేసుకుని అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారు. మనము మరణించిన తరువాత మరొక జీవితం ఉంది. ఆ జీవితము యుగ యుగములు ఉండే జీవితం. ఆ జీవితములో ఇక్కడ నీతిని కాపాడుకుంటే, ఇక్కడ నీతి కలిగి ఉంటే యుగ యుగాలు పరలోకములో ఉంటాం, లేక యుగ యుగాలు నిత్య అగ్నిగుండములో ఉంటాం. ఒక్కసారి చనిపోయి మనలో ఉన్న ఆత్మ బయటికి వెళ్ళిన తరువాత
ఈ ఆత్మ చేరవలసిన స్థలాలు రెండు, ఒకటి నరకమా లేదు పరలోకమా. ఈ రెండిట్లో ఎక్కడికి వెళ్ళినా యుగయుగాలు జీవిస్తుంది తప్ప ఇక మరలా తిరిగి బయటకు వచ్చే అవకాశము లేదు. అయితే ఇప్పుడు మనం పరలోకం వెళ్ళాలి అని అంటే మనము నీతి కలిగిన వారమై ఉండాలి. నీతి కలిగిన వారమై ఉండాలి. మనము నీతి లేకపోతే పరలోకం వెళ్ళే అవకాశము లేదు. చూడండి ఒక్కసారి వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 5:20. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమును బట్టి మనం ఇప్పుడు పరలోకం వెళ్ళాలి అంటే మనకు నీతి కావాలి, మనకు నీతి కావాలి. ఆ నీతి ఎలా కలుగుతుందో ఈ మధ్యాహ్నం వేళ కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. చూడండి వాక్యాన్ని. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 25వ వచనం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనినప్పుడు మనకు నీతి కలుగును. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారకుడా మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. మీ మహాకృపను బట్టి ఈ యొక్క నాయన మధ్యాహ్న వేళ సమయములో నీ దాసునిగా నన్ను మరుగుపరచండి. చదవబడిన లేఖనములో నుండి మాతో మీరు మాట్లాడి మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమును బట్టి భూలోకములో ప్రతి వ్యక్తి కూడా పాపము చేయుచు నీతి పోగొట్టుకుని బ్రతుకుతున్నాడు. నీతి పోగొట్టుకుని బ్రతుకుతున్నాడు. వాక్యం చెప్పిన మాట ఏంటంటే పాపము చేయని వాడు ఒక్కడు కూడా భూమి మీద లేడట. ఒక్కడు కూడా భూమి మీద లేడు. చూడండి వాక్య గ్రంథాన్ని ఒక్కసారి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనం. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. అంటే ప్రతివాడు కూడా భూమి మీద పాపము చేస్తూ ఉన్నాడు. నీతిమంతుడు లేడు, నీతిమంతుడు లేడు. అందరూ కూడా పాపము చేస్తూ ఉన్నారు. దానిని బట్టి ఎవరికి కూడా మేలు చేయలేకపోతున్నారు. ఎవరికి కూడా మేలు చేయలేకపోతున్నారు. ఎందుకంటే మేలు చేయాలి అంటే నీతిమంతుడై ఉండాలి. నీతిమంతుడు మాత్రమే ఇతరులకు మేలు చేయగలడు, ఇతరులకు మేలు చేయగలడు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఇప్పుడు మనకు నీతి ఎలాగొస్తుందో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన మాట మనం చదువుకున్నాం. ఆయన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకుంటే, ఆయన సన్నిధిలో ఏ ఆజ్ఞలైతే ప్రభువు మనకిచ్చాడో ఆ ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకుంటే ఆ నడుచుకున్న నడవడికను బట్టి మనకు నీతి కలుగుతుంది, మనకు నీతి కలుగుతుంది. అయితే ఒక మనుషుడు నీతిమంతుడు అవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే నీతిమంతులకు అనేకమైన ఆపదలు వస్తాయి. ఏమొస్తాయి చెప్పండి? చూడండి వాక్య గ్రంథాన్ని. కీర్తన గ్రంథం 34వ కీర్తన 19వ చరణం. కీర్తన గ్రంథం 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు చాలు. అంటే నీతిగా బ్రతికిన వాడికి ఆపదలు ఎన్నో, శ్రమలు ఎన్నో, శోధనలు ఎన్నో, ఇబ్బందులు ఎన్నో, నీతిమంతునికి నిందలు ఎన్నో. ఎందుకంటే లోకములో నీతిమంతునిగా బ్రతకడం కష్టం, నీతిమంతునిగా బ్రతకడం కష్టం. అయితే ఎన్ని కష్టాలు ఎదురైనా నీతిని కాపాడుకుంటే వచ్చే ఆశీర్వాదాలు గొప్పవి. నీతిని కాపాడుకుంటే ఆశీర్వాదాలు గొప్పవి. మనం పరలోకం వెళ్ళాలి అంటే ఆ పరలోకానికి చేర్చేది నీతే, ఆ పరలోకానికి చేర్చేది నీతే. చూడండి వాక్య గ్రంథం ఒకసారి మనం చూద్దాం.
మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనం. మీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు చాలు. యేసు ప్రభువారు ఒక సంఘటనను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏది ఆ సంఘటన అంటే తీర్పు జరిగే సంఘటన. తీర్పు జరిగే సంఘటన. సర్వ మానవాళికి భూమి మీద తీర్పుంది. ఎక్కడ? ఏ భూమి మీద? ఏ భూమి మీద? ఈ భూమి మీదే. ఏ భూమి మీద నువ్వు పాపము చేశావో, ఏ భూమి మీద ఇష్టానుసారంగా బ్రతికావో, ఇదే భూమి మీద తీర్పుంది. ఇదే భూమి మీద తీర్పుంది. తీర్పు అయిన తర్వాత అప్పుడు ఈ భూమిని తీస్తాడు దేవుడు. తీర్పు అయిన తర్వాత ఈ భూమి, మన కనబడే ఆకాశాలు రెండు తీసి క్రొత్త భూమి క్రొత్త ఆకాశాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ భూమి మీదే తీర్పుంది. ఈ భూమి మీదే తీర్పుంది. ప్రతి మనుషునికి ఖచ్చితముగా తీర్పుంది. ఖచ్చితముగా తీర్పుంది. నువ్వు ఏ ఏ క్రియలు చేశావో, ఏ క్రియల ద్వారా నడిచావో, ఏ రీతిగా బ్రతికావో, వాటి ఫలమును నీవు అనుభవించున్నట్లుగా తీర్పుంది. వాటి ఫలమును అనుభవించినట్లుగా తీర్పుంది. అయితే తీర్పు తీర్చినప్పుడు ఆకాశమందున్న ధవళ సింహాసనము భూమి మీదకి వస్తుంది. అంటే పరిశుద్ధ సింహాసనము భూమి మీదకి వస్తుంది. ఆకాశము నుండి పరిశుద్ధ సింహాసనం భూమి మీదకి వచ్చినప్పుడు ప్రజలు చనిపోయి ఉన్నారు కదా కొందరు, వాళ్ళందరూ లేచి సింహాసనం ఎదుట నిలబడతారు. సింహాసనం ఎదుట నిలబడతారు. సంఘమునకు భూమి మీద తీర్పు ఉండదు. సంఘమునకు అంటే ఎవరైతే పరిశుద్ధతను కాపాడుకుంటారో, ఎవరైతే నీతిగా బ్రతుకుతారో వాళ్ళు యేసయ్య వచ్చినప్పుడు ఎత్తబడతారు. కానీ ఇప్పుడు సంఘము తీర్పులో ఉండదు. సంఘం అనేది తీర్పులో ఉండదు. మరి తీర్పులో ఉండేది ఎవరయ్యా అంటే పాపములో బ్రతికిన వారు పాతాళములో ఉన్నారు గనక వాళ్ళను దేవుడు పైకి తీసుకొచ్చి తీర్పు కొరకై నిలబడతారు. ఇప్పుడు వాళ్ళు తీర్పు తీర్చడానికి గ్రంథాలు తెరవబడతాయి. అనేక మంది కోట్ల కొలది ప్రజలు తండ్రియగు దేవుని ముందు నిలబడతారు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 9-10 వచనాలు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు. ఇంకా సింహాసనములను వేట చూచితిని, మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రం హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచియుండిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరువబడెను. చాలు. తీర్పు రోజున కోట్ల కొలది ప్రజలు దేవుని ముందు నిలబడతారు. గ్రంథాలు తెరవబడతాయి. ఆ తీర్పు తీర్చడానికి సింహాసన ఆసీనుడై యేసు ప్రభువారు కూర్చుంటారు. ఈ తీర్పు తీర్చేది ఎవరో తెలుసా? యేసు ప్రభువే. కాకపోతే అప్పటి యేసు ప్రభు ఎలా కనపడతాడంటే వృద్ధుడులాగా కనపడతాడు. ఇప్పుడు మనకి యవనస్తుడులా కనపడుతున్నాడుగా, శిలువలో చనిపోయింది. కానీ తీర్పు తీర్చేటప్పుడు యవనస్తుడిగా కనపడడు. తండ్రి మహిమను దాచుకొని తండ్రి రూపాన్ని కలిగిన వాడై తీర్పు తీర్చడానికి తండ్రిగా అధికారాన్ని చేపట్టి సింహాసనం మీద కూర్చుంటాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 16:27. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోవచ్చు ఉన్నాడు. చాలు. ఏ మహిమ కలిగిన వాడై? తండ్రి మహిమ. అంటే తండ్రి ఎలాగుంటాడో అలాగునే ఆ రూపము కలిగిన వాడై ఆయన దూతలతో కూడా వస్తున్నాడు. ఎందుకంటే ఎవని జీతం వాడికి ఇవ్వడానికట. ఎవని జీతము
తీర్పు తీర్చేది ఎవరయ్యి అంటే యేసు ప్రభువారు. చూడండి, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ఆ దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు తీర్పు తీర్చేది ఎవరు? యేసు ప్రభువారే. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 22-23 వచనాలు. తండ్రి ఎవ్వనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరుచునట్లుగా అందరును కుమారుని ఘనపరుచునట్లు తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అనుగ్రహింపబడెను. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు తండ్రి యొక్క దేవుడు తీర్పు తీర్చే అధికారాన్ని ఎవరికి ఇచ్చాడంటే కుమారునికి ఇచ్చేశాడు. సర్వలోకానికి తీర్పు తీర్చేవాడు ఎవరు అంటే యేసు ప్రభువే. ఈ రోజున యేసు ప్రభుని దూషిస్తున్నవారు, యేసు ప్రభుని నిందిస్తున్నవారు, యేసు ప్రభుని తేలిగ్గా చూస్తున్నవారు, యేసు ప్రభుని పులారా ఎవరైతే దూరం చేస్తున్నారో వీళ్ళందరూ ఒక రోజున ఆ యేసు ఎదుటే సిగ్గుపడతారు. ఆ యేసు ఎదుటే. ఎందుకని? ఆ యేసే సర్వలోకానికి తీర్పు తీర్చే న్యాయాధిపతి. సర్వలోకానికి న్యాయాధిపతి ఆయనే. ఈ రోజున యేసు అంటే చాలా మంది సులకనగా మాట్లాడుతూ ఉన్నారు, యేసు నిందిస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు. అయితే పిల్లారా, ఏ యేసునైతే లోకం ద్వేషిస్తూ ఉందో ఆ యేసు ఎదుట ఒక రోజున లోకం సిగ్గుపడి తలదించుకుంటుంది. ఎందుకో తెలుసా? సర్వాధికారము కలిగిన దేవునిగా, న్యాయాధిపతిగా అందరికీ ఆయన తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు తీర్చేటప్పుడు ఆయన కొందరిని ఎడమ చేతి వైపు, కొందరిని కుడి చేతి వైపు నిలబెడతాడట. ఎడమ చేతి వైపు ఉన్న వారిని ఏమన్నాడు అంటే మేకలు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? అంటే మేక దేనికి ముంగుర్తు అంటే శాపానికి గుర్తట. దేనికి గుర్తు చెప్పండి? మేక శపించబడిన దానికి గుర్తు. ఇప్పుడు శాపం పొందినటువంటి వారు ఎడమ చేతి వైపు నిలబెట్టారు. వీళ్ళు ఎవరు అంటే శాపం పొందిన వారు. దేనిని బట్టి? పాపమును బట్టి, వారి క్రియలను బట్టి, వాళ్ళ శోధనలను బట్టి శాపం పొందారు. ఇవాళ శాపం ఎలా కూడా ఒక మాట చెబుతా. మీరు పేపర్ చదువుతారు లేదో నాకు తెలదు, కానీ ఒక 2 రోజులు మట్టి న్యూస్ మీరు చూస్తే గర్భిణీగా ఉన్న ఒక అమ్మాయి పిల్లి మాంసం తింది. అంటే ఆ దేశం వాళ్ళు పిల్లలు తింటారేమో మనకు తెలియదు. పిల్లి మాంసం తింది గర్భిణీగా ఉండగా. పుట్టిన పిల్లోడు పిల్లి ముఖంలాగా ఒళ్ళంతా జుట్టుతో పుట్టాడు. ఇప్పుడు ఆ శాపం ఎవరిది? ఆడి చేసిన పాపమా? కాదు కదా. అంటే పాపమును బట్టి శాపం అనుభవిస్తా ఉన్నారు, పాపాన్ని బట్టి శాపం అనుభవిస్తా ఉన్నారు. కనుక ఇప్పుడు దేవుని యొక్క లేఖనాన్ని బట్టి శపించబడిన వారు ఎవరు అంటే మేకలుగా చెప్పబడిన వారు, మేకలుగా చెప్పబడినటువంటి వారు. మేకలకి ఉన్న గుణం గొర్రెలకుండదు, గొర్రెలకున్న గుణం మేకలకుండదు. ప్రభు అందుకని విశ్వాసులను గొర్రెలతో పోల్చాడు, మేకలతో పోల్చాల. ఎందుకంటే మేక స్వభావం వేరు, మేక నడవడిక వేరు, మేక క్రియలు వేరు, గొర్రెల క్రియలు వేరు. గొర్రెల క్రియలకు మేకల క్రియలకు చాలా తేడా ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడండి, మేకలను మేపే వ్యక్తికి గొర్రెలు కాసే వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. ఎందుకు తెలుసా? గొర్రెలు మందగా ఉంటాయి. ఎక్కడైనా కాపరి ముందెళ్తుంటే చక్కగా వెనకాల పోతూ ఉంటాయి. కాపరి మందగా నిలబెడితే అక్కడ ఉంటాయి. మేకలు అలా ఉండవు. నడుతా రోడ్డు ప్రక్కన ఏమైనా కొమ్మ కనపడితే అక్కడ వెళ్ళిపోతాయి ఆకులు లాగేయడానికి. అంటే గుణం అది. అంతేకాదు ఇవి చేసే పని తెలుసా? మేత గాని వేస్తే ఆ మేతను అవి తినవు కదా, కాళ్ళతో తొక్కేసి మిగతా తిన్నేకోకుండా కొమ్ములతో పొడిచి గలిబిలి చేస్తే మందని. మేకల యొక్క స్వభావం వేరు. అందుకనే ప్రభువు మాట్లాడేటప్పుడు దేవుని పిల్లలైన వారిని గొర్రెలుగా పోల్చాడు. కారణం, గొర్రె స్వభావం సాధుత్వము కలిగింది, మేక స్వభావం సాధుత్వం కలిగింది కాదు. ఈ ఎడమ చేతి వైపు ఉన్నటువంటి వారిని నిలబెట్టి శపించబడిన వారులారా, మీ తండ్రియగు అపవాదికి సిద్ధపరిచిన అగ్నిగుండానికి వెళ్ళండి అన్నాడు. అంటే ఇప్పుడు అగ్నిగుండం ఎవరి కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు?
మత్తయి సువార్త 25:40-41 వచనాలు. అందుకు ఆయన ఎడమవైపు ఉన్న వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి. సరిపోద్దు చూడండి. ఇప్పుడు శపించబడిన వారెవరో? మేకలు. మేకలకి దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. చూడండి వాక్యం ఒక్కసారి. యేస్కేలు గ్రంథం 34వ అధ్యాయం. యేస్కేలు గ్రంథము 34వ అధ్యాయం 17వ వచనము నుండి. నా మంద మీ విషయమై దేవుడనైన యెహోవానగు నేను గొర్రెకును మధ్యను, గొర్రెలకును పొటేళ్లకును మధ్యను, గొర్రెలకును మేకపోతులకు మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చేదను. విశేషముగా కాళ్లతో త్రొక్కుట మీకు చాలదా? మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దానిని కాళ్లతో కలకలు చేయుట మీకు చాలదా? మీరు కాళ్లతో త్రొక్కిన దానిని నా గొర్రెలు మేయవలెనా? కాళ్లతో మీరు బురదగా కలిపిన దానిని అవి త్రాగవలెనా? అంటే మేకపోతులు చేసిన పనిని దేవుడు నిలదీస్తున్నాడు. మేకపోతులు కాళ్ళతో త్రొక్కి నీళ్లు బురదలు చేస్తే గొర్రెలైనటువంటి వాళ్ళు తాగాలా? వాళ్ళు మీరు తొక్కింది తినాలా? అందుకే మీకు నేను తీర్పు తీరుస్తానని మేకలకు గొర్రెలకు ఆయన తీర్పు రోజున విభాగం పెట్టాడు. ఇప్పుడు ఎడవైపు ఉన్నటువంటి గొర్రె మేకలతో మాట్లాడుతూ, ఇదిగో శపించబడిన వారలారా, మీరు మీ తండ్రి అయిన అపవాదికి ఏర్పరచబడిన నిత్యాగ్ని గుండానికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలట? ఎందుకు వెళ్ళాలో అక్కడ ఒక లిస్టు చెప్పాడు. మీరు చాలామంది అనుకుంటారంటే భక్తి చేస్తే పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటారు. భక్తి చేస్తే పరలోకం వెళతామన్న మాట వాస్తవమే, కానీ క్రియలతో కూడిన భక్తి అయి ఉండాల. ఏ భక్తి ఉండాలి? క్రియలతో కూడిన భక్తి. ఇంతకీ పరలోకం వీళ్ళు వెళ్ళకపోవడం గల కారణం ఏంటి తెలుసా? వీళ్ళు పరలోకం వెళ్ళపోవడం కారణం ఏంటి ఒక్కసారి మనం చదువుదామా? ఈ విషయాలు చదివితే మనం పరలోకం వెళ్తామన్న గ్యారంటీ చచ్చిపోద్ది మనకు ఖచ్చితంగా. చూడండి వాక్యం ఒకసారి. వీళ్ళు పరలోకం వెళ్ళకపోవడానికి గల కారణాలు ఏమిటో మత్తయి సువార్త 25వ అధ్యాయము మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనము నుండి. నేను ఆకలి గొంటిని, చాలు. ఇప్పుడు మళ్ళీ 42వ వచనం చదువుదాం. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు, నాకు దాహానికి ఇవ్వలేదు, పరదేశునయుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరునయుంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినై చెరసాల్లో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారు, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉండుటైనను, దప్పి కొనిటుండెనను, పరదేశివై ఉండుటైనను, దిగంబరివై ఉండుటైనను, రోగివై ఉండుటైనను, చెరసాల్లో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అందుకాయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగు చేయలేదు గనుక నాకు చేయలేదనే మీతో ఖచ్చితంగా చెబుతున్నా. అంటే ఇప్పుడు పరలోకం వెళ్ళకోకుండా వీరు నరకానికి పోవడానికి కారణం ఏంటి అంటే, ఆకలి కొని ఉన్న వారికి గుప్పుడు మెతుకులు పెట్టలేదట, దిగంబరులుగా ఉన్న వారికి ఒక వస్త్రం ముక్కబెట్ల, రోగిగా ఉన్న వారిని పరామర్శించలే,
చెరసాల్లో ఉన్న వారిని దర్శించలే. అనగా ఈ క్రియలు ఏవీ చేయలా. ఈ క్రియలు ఏవి కూడా చేయలే. ఎంతసేపు నేను భక్తి గలదాన్ని, నేను భక్తి గలవాణ్ణి అని పెద్ద బైబిల్ తీసుకుని దాన్ని తీసి చదివితే నలిగిపోద్దామో మాసిపోద్దని చదవుకోకుండా, ఏమండి ఏమాత్రం కూడా దాన్ని కదపకోకుండా అలాగే బైబిల్ పెట్టుకుని వెళ్తా నేను భక్తి అనుకుంటే పరలోకం భావం. అర్థమైందా? పరలోకం భావాలంటే క్రియలు ఉండాలా. ఏముండాలా? క్రియలు ఉండాలి. దప్పిక కొనిన వానికి దాహం ఇవ్వడం, ఆకలి కొనిన వారికి కాస్త అన్నం పెట్టడం, ఏంటి దిగంబరులకు కాస్త బట్టలు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఏంటి ఆ క్రియలు కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ మేకలు ఎవరంటే క్రియలు లేని బ్యాచ్. ఏ బ్యాచ్ చెప్పండి? క్రియలు లేవు, ఎవరికి సహాయం చేసేది లేదు, సహాయం చేసే పని లేదు. అందుకని వీళ్ళు ఏమన్నాడంటే మీరు నిత్యాగ్నిగుండానికి పోండి. మీ నిత్యాగ్నిగుండానికి అది మీ కొరకు ఏర్పాటు చేయలేం, కానీ మీ తండ్రిని అనుసరించారు గనక వాడితో పాటు మీరు కూడా పోండి. ఇప్పుడు కుడివైపు ఉన్న వారిని గొర్రెలు అని సంబోధించాడు. గొర్రెలను సంబోధిస్తూ ఇదిగో నీతిమంతులు మీరు అన్నాడు. ఎవరంటే వాళ్ళు చెప్పండి? ఇప్పుడు నీతిమంతులైన మీరు నిత్య జీవానికి పోయేదరు. అంటే నీతి కలిగి బ్రతికితే, నీతిమంతులుగా జీవిస్తే మనము ఖచ్చితముగా నిత్య జీవానికి వెళతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఇప్పుడు నిత్య జీవానికి వెళ్ళాలి అంటే, పరలోకం వెళ్ళాలి అంటే నీతి కలిగి ఉండాలి. నీతి కలిగి ఉండాలి. ఆ నీతి ఎలాగొస్తుంది అనంటే ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞల ప్రకారం నడుస్తూ ఆయన సన్నిధానములో మనం జీవిస్తే మనకు నీతి కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథములో అబ్రహామునకు నీతి ఎలా కలిగిందో ఒక మాట మనం చదువుదాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము చూడండి. వాక్య గ్రంథము నుండి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుండి. తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించి అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? 23వ వచనం. కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము జీవితంలో నీతి ఎలా కలిగింది అనంటే తన కుమారుణ్ణి బలి అర్పించుట వలన నీతిమంతుడు అని సాక్ష్యం పొందాడట. అంతేకాదు దేవునిని నమ్ముట వలన అది నీతిగా ఆయనకు ఎంచాడు. నమ్మడం అంటే ఎలాగుంటుందో అబ్రహామును చూస్తే మనకు అర్థమవుద్ది. మనం కూడా నమ్మేమంటాం, కానీ ఆయన నమ్మడానికి మనం నమ్మడానికి చాలా తేడా ఉంటుంది. ఏంటి ఆయన నమ్మిది? ఒక మాట చెబుతా. అంతకుముందు ఏనాడు దేవుణ్ణి ఎరగడు అబ్రహాం. అంతకుముందు ఏనాడు ఎరగడు. ఎందుకంటే అబ్రహాము అన్యజనుడు. అబ్రహాము దేవునిని ఎరుగనివాడు. కల్దీల దేశములో ఉన్నవాడు, సిరియా ప్రాంతానికి చెందినవాడు అబ్రహాం. అయితే అబ్రహాముతో దేవుడు సడన్ గా మాట్లాడాడు. సడన్ గా మాట్లాడి ఏమన్నాడంటే, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తా, అయితే నువ్వు పని చేయాలా, నీ దేశాన్ని విడిచిపెట్టి, నీ బంధువుల ఇంటిని వదిలిపెట్టి, నీ తండ్రి ఇల్లు వదిలిపెట్టి నేను చూపించు ప్రాంతానికి నువ్వు వెళితే నిన్ను ఆశీర్వదిస్తానని మాటిచ్చాడు. ఇప్పుడు సడన్గా ఎరగనటువంటి దేవుడు నేను దేవుణ్ణి అని ప్రత్యక్షమైపోయి నేను చెప్పింది నువ్వు చేయి, నిన్ను ఆశీర్వదిస్తానంటే నమ్మడం కుదురుద్దా? ఏమండి, పని నమ్మిన వదిలిపెట్టగలమా? దేశాన్ని వదిలిపెట్టమన్నాడు, తండ్రి ఇల్లు వదిలిపెట్టమన్నాడు, బంధువులు వదిలిపెట్టమన్నాడు, వదిలిపెట్టగలమా? ఇవాళ చాలామంది విడిచిపెట్టట్ల దేవుని కొరకు. మొన్న ఒక సేవకుడు మాట్లాడుతూ బంధుత్వాలు వదిలిపెట్టేసుకుంటామేంటి అన్నాడట. వదిలిపెట్టాలా బంధుత్వాలు, లేకపోతే నువ్వు సేవకు పనికిరావు. ఎందుకో తెలుసా? దేవుడు వదిలిపెట్టి రాలా మన కొరకు. ఏమండి, ఇవాళ నువ్వు దేన్ని వదిలిపెట్టకోకుండా సేవ ఎలా చేద్దామని? విడిచిపెట్టాలి. అది ఏదైనా సరే, భార్య పిల్లలైనా సరే,
వాక్యం చాలా క్లియర్గా చెప్పింది. నన్ను ఎవడైనా వెంబడించాలి అంటే అవసరమైతే తల్లిని, తండ్రిని, భార్య, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లుండను, తనకున్న సమస్తాన్ని విడిచి నన్ను వెంబడించాలి అని ప్రభు చెప్పాడు. ఎందుకో తెలుసా? ఆయన అన్ని విడిచి మన కొరకు వచ్చాడు. ఆయన అన్ని విడిచాడు. ఈ రోజున మనము పుల్లారా విడవలసిన విడవకోకుండా ఏవేవో విడిచావని చెప్పి సాక్ష్యాలు చెబుతున్నామంతే. జాగ్రత్త సుమా, మనం విడవలసినవి చాలా ఉన్నాయి. మనం విడవలసినవి చాలా ఉన్నాయి. మన బ్రతుకులో అవి విడవకుండా దేవునికి సమీపస్తులం కాలేం, దేవునికి దగ్గర కాలేం. అబ్రహాము దేశాన్ని వదిలిపెట్టమంటే వదిలిపెట్టాడు, కుటుంబాన్ని వదిలిపెట్టాడు, బంధువుని వదిలిపెట్టంటే వదిలిపెట్టాడు. ఆయన పైగా పలానా ఊరెళ్ళని చెప్పలా, చూపించు దేశానికి అన్నాడు. ఎంత దూరం చూపిస్తాడో తెలీదు, ఎక్కడికి చూపిస్తాడో తెలీదు. అప్పుడు నమ్మాడు దేవుణ్ణి. నమ్మడం అంటే అది. మనము అలా కాదు. ప్రభువా నువ్వు నాకు చూపిస్తేగా నేను నమ్ముతానంటావు నువ్వు. ఇది నీ నమ్మకం. నీకు అన్ని ముందు క్లియర్గా చెప్పాలా. మనంతా దావీదు వ్యవహారం. దావీదు ప్రార్థన చేశాడు, ఎక్కడ పుడతావని. పుడతాలేవో ఎక్కడో సాట్ అంటే అబ్బే చెప్పు అన్నాడు. సరే ఎఫ్రాయిము పొలంలో పుడతానన్నాడు. ఊరుకోవాలి కదా. ఎఫ్రాయిము పొలంలో ఎక్కడ పుడతా చెప్పు అన్నాడు. మళ్ళీ అంటే మన టైప్ ఇది. నమ్మం, దేవుడిని నమ్మం మనం, అవునా కదా? దేవుడిని నమ్మం మనం. కానీ దేవుని నమ్మడం అనేది ఏంటో తెలుసా? నీతో చెప్పిన మాట నెరవేర్చగల సమర్థుడని విశ్వసించడం. ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా నీవు నమ్మితే అది నీకు నీతి. అయితే నీతిమంతులకు ఏం జరుగుద్దో ఒక్క మాట చెప్పి వాక్యం ముగిస్తాం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం. నీతిమంతులకు కలిగే గొప్ప ఆశీర్వాదాలు ఏంటి? యెషయా గ్రంథము 32వ అధ్యాయం 17వ వచనం. నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన చూడండి నిత్యము నిమ్మళము నిబ్బరము కలుగును. దేవునికి స్తోత్రం. నీతి వలన మనకు కలిగే శ్రేష్టమైనటువంటి గొప్ప ఆశీర్వాదం ఏం తెలుసా? సమాధానము కలుగుతుంది, నిత్యం నిమ్మళము నిబ్బరము కలుగుతుంది. నిమ్మళము, ఇవాళ మనకు కావాల్సిన లోకం ఏంటి తెలుసా? సమాధానం. ఇవాళ మనకు కావాల్సింది తెలుసా? నిమ్మళం. కావాల్సిన తెలుసా? నిబ్బరం. ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని ఉపద్రవాలు ఎదురైనా, ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని తాళుకొని నిలబడగలిగిన నిబ్బరము కావాలా? నిబ్బరము కావాలి, నిమ్మళము కావాలి, నిమ్మళము కావాలి. చాలామంది సేవ జీవితంలో ఎన్నో ఆటంకాలు చూసి సేవను వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో ఇబ్బందులు చూసి సేవను వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో సమస్యలు తట్టుకోలేక సేవను విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు చాలామంది. కానీ ఎన్ని శోధనలు ఎదురొచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా, మనతో ఉన్నవారే మనల్ని గేలి చేసి నిందించి వదిలిపెట్టి వెళ్ళిపోయినా, ఏమి జరిగినా నిబ్బరముగా ఉండడం నేర్చుకోవాలా. దేవునికి స్తోత్రం. అగ్నిగుండం ఎదురుగా కనపడి 7 అంతలు ఎక్కువ చేసిన వాళ్ళు నిబ్బరంగా నిలబడ్డారు. ఏమన్నా తెలుసా? రాజా నువ్వు అగ్నిగుండం 7 అంతలు కాదు 14 అంతలు చేసినా మేము మాత్రం మొక్కమంతే. వాళ్ళ యొక్క విశ్వాసం చెక్కు చెదరలేదు. వాళ్ళ విశ్వాసము చెక్కు చెదరలేదు. ఎక్కడిది నిమ్మళం, ఎక్కడిది నిబ్బరం, ఎక్కడిది సమాధానం? ఏమండి, నీతిగా బ్రతికితే నీతిమంతులకు దేవుడు సమాధానం ఇస్తాడు. నీతిమంతులు నిత్యం నిమ్మళముగా నిబ్బరము కలిగి ఉంటారు. ఎన్ని శోధనలు రాని, ఎన్ని ఆటంకాలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, ఎలాంటి పులారా ఏమండి ఒడిదుడుకులు రాని ఏ మాత్రం కూడా కదిలించబడరు. ఏ మాత్రం కూడా కదిలించబడరు. నా సేవ అనుభవంలో ఎన్నో ఇలాంటి ఎదురు చూశాను నేను, అనుభవించాను నేను. ఎన్నో పర్యాయాలు పులారా అందరూ విడిచి వెళ్ళిపోయినప్పుడు ఒక్కడే ఉన్నాడు, ఈయన ఏం సేవ చేస్తాడు అనుకున్న సందర్భాలలో పులారా చెక్కు చెదరకుండా
చెక్కు చెదరకుండా అలా నిలబడి సేవను మరలా తిరిగి పులార ముందుకు సాగించేటువంటి నిబ్బరమైన బుద్ధిని మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నీతి కలిగి ఉంటే నీకు కలిగే గొప్ప ఆశీర్వాదం తెలుసా? నెంబర్ 1, పరలోక రాజ్యం వెళతావు. నెంబర్ 2, సమాధానము కలుగుతుంది. నెంబర్ 3, నిబ్బరము నిమ్మళం కలుగుతుంది. నెంబర్ 4, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనం. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి చాలు. మనల్ని మరణము నుండి రక్షించగలిగింది ఏది అంటే నీతి. ఆ నీతిని చేతబట్టుకుని బ్రతుకుదాం. చాలా మంది అంటారు, నీతిగా ఉంటే లోకంలో బ్రతకలేము అయ్యగారు. లోకంలో బ్రతకలేకపోతే నరకంలో బ్రతకాల్సి వస్తుంది. అర్థమైందా? లోకములో బ్రతకడం కష్టం కాదు, ఏమండి, నరకములో బ్రతకడం కష్టం. అందుకనే కష్టమైన ఇక్కడ నువ్వు ఖచ్చితంగా నీతిగా బ్రతుకు. లేదండి, నీతిగా బ్రతికితే చాలా ఆపదలు, నీతిగా బ్రతికితే చాలా శోధనలు, నీతిగా బ్రతికితే చాలా నిందలు, నీతిగా బ్రతికితే లోకం బ్రతకనీదండి అంటారు. రైటే, కానీ ఒక అద్భుతమైన వాగ్దానం చెప్పనా మీకు? నీతిమంతునికి అనేక ఆపదలు కలుగుతాయి, కానీ వాటన్నిటిలో నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడట. చూడండి వాక్యాన్ని, కీర్తన గ్రంథం 34వ కీర్తన 19వ చరణం. కీర్తన 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటినన్నిటిలో నుండి చాలు. అవునా? నీతిమంతునికి కలిగే ఆపదలు అనేకము నిజమే, కానీ నువ్వు నీతిగా బ్రతికినందుకు ఫలమేంటి తెలుసా? అన్నిటిలో నుండి దేవుడిని తప్పిస్తాడు. అంతేనా? ఇంకొక అద్భుతమైన వాగ్దానం చెప్పనా? నీతిమంతునిగా బ్రతికితే నీ పిల్లలు ఏనాడు కూడా భిక్షమెత్తరు, ఏనాడు కూడా భిక్షమెత్తరు. కీర్తన గ్రంథం 37వ కీర్తన 25వ చరణం. కీర్తన గ్రంథం 37:25. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని చాలు. దేవుని వాగ్దానం ఎన్నడూ కూడా తప్పిపోదు. నువ్వు నీతిగా బ్రతికితే నీ పిల్లలు ఎన్నడూ కూడా ప్రియులారా భిక్షమెత్తరు. నీ పిల్లలు ఒకరి దగ్గర ఎప్పుడు చేయి జాపరు. ఎందుకో తెలుసా? నీ నీతి వాళ్ళను పోషిస్తుంది, నీ నీతి వాళ్ళను సంరక్షిస్తూ ఉంది, నీ నీతి వాళ్ళని కాపాడుతుంది. నీ నీతి వల్ల నీ కుటుంబానికి గొప్ప ఆశీర్వాదం. నువ్వు నీతి తప్పి ప్రవర్తిస్తే, నీ తప్పి ప్రవర్తించిన ప్రవర్తన నీ కుటుంబానికి శాపం, నీ కుటుంబానికి శాపం. కనుక దేవుని పిల్లలుగా నీతి కలిగి బ్రతుకుటకై ప్రభు మనకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మా పరమ తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మీ మహా ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని ఇప్పటి వరకు ప్రేమించి మాతో మాట్లాడిన జీవము గల నీ మాటల కొరకై స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. విత్తబడిన వాక్యము నీరు గట్టి ఫలింపు చేయండి ప్రభువా. వచ్చిన ఒక్కొక్క బిడ్డను మీరు దీవించండి, నీతి కలిగి బ్రతుకున్నట్లుగా సిద్ధపరచుమని ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకములో నీతిమంతునికి అనేకమైన ఆపదలే, కానీ అయా అన్నిటిలో నుండి తప్పించగల సమర్థుడమైన దేవుడవు నీవే. అందును బట్టి స్తుతిస్తా ఉన్నాం. నీ బిడ్డలను బలపరిచి, నీ రాకడ కాయత్తపరిచి, కృపతో నింపి క్షేమాన్ని ఇవ్వండి. ప్రతి అవసరతలను బిడ్డల జీవితంలో తీర్చి మీరు మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.